చేయొచ్చని. రైట్. తర్వాత ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటంటే మీరు అమిత్ షా గారిని కలిశారు. బహుశా ఈ విషయమే అని నేను అనుకుంటున్నా. నా ఇదేంటంటే మీరు ఈ విషయంలోనే అమిత్ షా గారిని కలిసి ఇవాళ కలిశారని అనుకుంటున్నాను. దీని ఫాలోఅప్ కోసమే, ఎందుకంటే మీరు పార్లమెంట్లో ఈడీ దర్యాప్తుకి ఇవ్వాలని అడిగారు కదా, ఈ స్కామ్ మీద ఫాలోఅప్ కోసమే అమిత్ షా గారిని కలిశారా, ఇంకా వేరే డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయా? ముఖ్యమంత్రి గారు డైరెక్షన్లో వేరేదేదో విషయం ఏదో మాట్లాడాల్సి వస్తే వెళ్ళి కలవటం జరిగింది. ఓకే, పోనీ ఇది కాకపోయినా ఇక దీన్ని ఇలా వదలకుండా ఫాలోఅప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది కదా. అఫ్కోర్స్ మీరు టీడీపీ లీడర్గా ఉన్నా కూడా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ లేదా ఎన్డీఏ దీన్ని ఎంత సీరియస్గా ఫాలోఅప్ చేయదలుచుకున్నారు? ఎందుకంటే ఏదో అట్లా ఒక రాయేసి వదిలేయడం కాదు కదా, దాన్ని తెగేదాకా లాగాలి, తెంపాలి కదా. తప్పకుండా దీన్ని ఫాలోఅప్ చేస్తాం, దీన్ని కంక్లూడ్ చేయడానికి ప్రయత్నిస్తాం. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఏదో మనం గాల్లో మాట్లాడి గాల్లో చేస్తే అది అవ్వదు. అంతా కూడా ఏదైతే ట్రాన్సాక్షన్ అనేది ఉందో అది A to Z అనేది మొత్తం కూడా తీయాల్సిన అవసరం ఉంది. అది ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత మాత్రమే ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి ముందుకు వెళ్ళడానికి ఉండాలి. అంతేగాని ఏదో కక్ష సాధింపుగా లేకపోతే ఏమైనా ఇబ్బంది పెట్టాలని చెప్పి లేకపోతే ఏమన్నా ఇది చేయాలని చెప్పి అది చేయాలని చెప్పి చేస్తే అది మంచి పద్ధతి కాదు, అది ఎవరు కూడా హర్షించరు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, క్లియర్ కేస్ ఆఫ్ ఇక్కడ స్కామ్ అనేది క్లియర్ కేసుగా కనిపిస్తోంది. దీన్ని మనం ప్రూఫ్స్తో సహా మనం కోర్టులో నిలబడే విధంగా మనం ముందుకు వెళ్తేనే ఇది కరెక్ట్. కానీ ఏదో హాఫ్ హార్టెడ్గా చేసేసి దాన్ని ఏదో కక్ష సాధింపుగా చేయడం కరెక్ట్ కాదు. అది ముఖ్యమంత్రి గారు కూడా ఏ విషయంలో అయినా అదే మాటలో ఉన్నారు. చిన్న విషయాలు కూడా ఎవరైనా ఎమ్మెల్యేలు మిగతా ఎంపీలు వెళ్ళి ఏమైనా కంప్లైంట్ చేస్తే అయ్యా మీరు అనవసరంగా కక్ష సాధింపులు వాటి మీద టైం స్పెండ్ చేయమాకండి, మీకేమైనా నిజంగా ప్రూఫ్స్ ఉండి అంతా ఉంటే కనుక మీరు కేసు పెట్టండి, తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్తారు. ఇది కూడా అంతే తీసుకుంటాం, తప్పకుండా దీన్ని కంక్లూడ్ అయ్యేదా ఫాలోఅప్ చేస్తాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల రెజ్యూమ్ అంతా కూడా స్కామ్ల పుట్ట అనేది చాలా బయటకు వస్తూ ఉంటాయి. లిక్కర్ కానీ, శాండ్ కానీ, మైన్ కానీ, మట్టి కానీ, ఇంకే ఒకటి కాదులే, ఏది టచ్ చేసినా అందులో అవినీతి స్కామ్లే బయటపడుతూ ఉంటాయి కదా. ఇప్పటి వరకు కొన్ని స్కాముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఎంక్వైరీలకు వేసింది, కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందిని సస్పెండ్ చేశారు. అందులో ఇప్పుడు ఈ లిక్కర్కి సంబంధించి అయితే అప్పుడున్న బెవరేజ్ కార్పొరేషన్ MD వాసుదేవ్ రెడ్డి ఆయనని సస్పెన్షన్లో ఉన్నట్టున్నాడు బహుశా. దాని మీద ఒక కార్పొరేషన్ ఒకటి ఫ్లోట్ చేసి దాని మీద 25,000 కోట్ల రూపాయల రుణం తీసుకొచ్చారు కదా. ఇది కూడా పెద్ద స్కామే. మళ్ళీ 25 సంవత్సరాలకి దాన్ని తాకట్టు కూడా పెట్టేశారు. రాష్ట్ర ప్రజలు తాగే మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ రుణం తెచ్చారు కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని ఈ కార్పొరేషన్ అనే దాన్ని పెట్టి అప్పు తీసుకొచ్చారు కాబట్టి దీన్ని ఎలా పరిష్కరించుకోబోతున్నారు? ఇది మీకు పెద్ద హడ్డిలే, ఇది ఎలా పరిష్కరించుకోబోతున్నారు? ఇది ముఖ్యంగా నిన్న మాట్లాడటం